రీసెంట్‌గా ఒక ఊర్లో ఒక జాతర జరుగుతుంది. ఎక్కడైనా జాతర జరుగుతుందంటే ఏం చేస్తారు చాలామంది? తినేవి అమ్ముతారు. పిల్లలు ఆడుకున్న ఆట బొమ్మలు అమ్ముతుంటారు. పెద్దలకు కావాల్సిన బట్టలు ఇలాంటివి చాలా రకరకాలు అమ్ముతుంటారు. ఇలా అమ్ముతుంటే అదే జాతరలో ఒకతను బన్స్ అమ్ముతున్నాడు. కోవా బన్స్. ఈ బన్ ఒకటి ఎంతకు అమ్ముతారు? ఒక రూ. 10కి అమ్ముతుంటారు. ఇలాంటి రూ. 10 బన్ అమ్మే అతని దగ్గరికెళ్ళి వాళ్ళేదో మీడియా అంట. వాళ్ళు మైక్స్ అవి పట్టుకొని ఎళ్లి అతని దగ్గరికెళ్ళి వీడియోలు తీస్తూ అసలు ఇక్కడ బన్స్ ఎలాగ అమ్ముతావు? నీ ఆధార్ కార్డ్ ఏది? అసలు ఆ బన్స్ అమ్ముతున్న వ్యక్తికి ఆధార్ కార్డ్ అడగడం ఏంటి? ఎవరైనా ఏదైనా ఫుడ్ అమ్ముతున్నారంటే అది బాలేదంటే దాన్ని చూపించి మీరు వీడియో తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అక్కడ అది బాలేదని చెప్పి వాళ్ళు మీరు క్వెషన్ చేయొచ్చు. అన్నీ బాగుండి అంత బాగా అమ్ముతున్న అతని దగ్గరికెళ్ళి వీళ్ళు ఆధార్ కార్డ్ అడగడం ఏంటి? నువ్వు హిందువా? ముస్లింవా? నువ్వు ముస్లిం అయితే ఇక్కడ ఎందుకు అమ్ముతావు? హిందూస్ ఎవరు కూడా ఇతని దగ్గర తినకండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబరై టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఆ బన్ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని చింపి అందులో బన్ బూజు పట్టింది, బన్‌లో పురుగులు ఉన్నాయంటే అది తీసి చూపించండి. క్వెషన్ చేయండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అంత బానే ఉంది, అందరూ తింటున్నారు. ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. మీకేంటి నొప్పి? అదైనా ఈ కోవా బన్ నిన్న మొన్న వచ్చింది కాదు కదా! చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి మీద పడడం కాదు. అసలు అలా చేసిన పర్సన్స్ ఎవరు? ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం ఎక్కడ జరిగింది? అతను అలా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరు? అసలు ఈ కోవా బన్స్ ఇష్యూ ఏంటి? సో ఇది చేసిన తర్వాత వాళ్ళ ఛానల్ మొత్తం చూస్తే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఈ కోవా బన్స్ మీద పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? మీరు హిందువా? ముస్లిమా? ముస్లిమ్స్ అందరూ కూడా ఈ బన్స్ అమ్ముతున్నారు. మన హిందూస్‌ని పాడు చేయడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఫుడ్‌లో ఉంటే హిందూస్‌కి, ముస్లిమ్స్‌కి సంబంధం ఏంటి? అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? అసలు ఆ జాతర ఏంటి? ఆ కోవా బన్స్ గోలేంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. రీసెంట్‌గా మన పక్కన ఉన్న తెలంగాణలో మేడారం జాతర జరుగుతుంది. ఈ జాతర ఏంటంటే సమ్మక్క సారక్క జాతర అంటారు. ఇలా మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే చాలా మంది చూడడానికి వస్తారు కదా! ఇలాగే అక్కడికి చాలా మంది వస్తారు కాబట్టి ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ జాతర జరుగుతుందంటే ఈ కొన్ని రోజులు మనకి వ్యాపారం బాగుంటుందని చెప్పి అక్కడికి చాలా మంది వస్తారు. వాళ్ళు ఇలాగే ఒక అతను అక్కడ కోవా బన్స్ ఉంటాయి కదా! మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ కోవా బన్స్‌ని. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోవా బన్స్ అమ్ముతున్నాడు. ఈ కోవా బన్స్ అమ్ముతున్న అతని దగ్గరికి ఒక పర్సన్ వెళ్ళారు. పర్సన్ వెళ్ళి మీరు అసలు ఇక్కడ అలాగ అమ్ముతారని అడుగుతున్నారు. మేము ఎప్పటి నుంచో అమ్ముతున్నాము, ఈ వ్యాపారం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఆ కోవా బన్స్ అమ్మే వ్యక్తి చెప్తున్నారు. అదని చెప్తుంటే ఇతనితో పాటు ఒక లేడీ ఇంకా చాలా మంది జనాలు కూడా అక్కడ గుంపు కూడారు. గుంపు కూడా అతను ఏమంట ఆ రూ. 10 కోవా బన్స్ అమ్ముకుంటున్న వ్యక్తిని వీళ్ళు ఏం కోసం చేస్తున్నారంటే ఇలాగా దీనికి ఎక్స్పైరీ డేట్ ఎక్కడుంది? దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడుంది? ఇవన్నీ లేకుండా నువ్వు ఎలాగ అమ్ముతావు? జనాల ప్రాణాలు తీసేయడానికి అమ్ముతున్నావు నువ్వు? అందులో ఏం కలిపి అమ్ముతున్నావు నువ్వు అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా కెమెరా మైక్ పట్టుకుని అతను అడిగేసరికి చాలా మంది జనాలు వచ్చారు. అక్కడ చాలా మంది జనాలు వచ్చి అందులో కొంతమంది లేడీస్ కూడా అతను అడుగుతున్నారు. నువ్వు తిని చూపించు, అసలు ఇందులో ఏం కలుపుతున్నావు? ఇది అసలు కరెక్ట్ కాదు అంటే చిన్న వ్యాపారం చేసుకున్న వ్యక్తిని అంతమంది జనాలు చుట్టుముట్టేసి ఇప్పుడు చుట్టూరు ఫోన్లు పెట్టేసి ఒక మైక్ పెట్టేసి నువ్వు మాట్లాడు, అందులో ఏం వాడుతున్నావు చెప్పంటే అతను కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు కదా! అలా టెన్షన్ ఫీల్ అవుతుంటే అతను ఏమని క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. నువ్వు చేస్తుంది తప్పు కాదు కదా, మరి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావు అంటే నీకు చెమటలు పడుతున్నాయి అంటే నువ్వు తప్పు చేసావని అర్థం అని అంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఏ పర్సన్కి అయినా సరే మీరు ఒక మైక్ పెట్టేసి చుట్టూ కెమెరాలు ఆన్ చేసి జనాలందరూ చుట్టుముట్టేస్తే ఎవరికైనా టెన్షన్ వస్తుంది. అతను ఏం చేస్తున్నాడు? నీట్గా వ్యాపారం చేసుకుంటున్నాడు అతను. కానీ ఇలా అందరూ వెళ్ళిపోయి అతన్ని టార్గెట్ చేసి అలాగే నువ్వు అందులో ఏం కలపకపోయి ఉంటే, అందులో కెమికల్స్ ఏమి లేకపోయి ఉంటే నువ్వు తిను అంటున్నారు. అతను తింటున్నాడు. అతను ఆ బన్ తీసుకొని తింటున్నాడు. అలాగే అడిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మైక్ పట్టుకొని ఒకడు అడుగుతున్నాడు అతన్ని, ఎక్స్పైరీ డేట్ ఏదో అవే అని అడుగుతున్నాడు. సో అతనికి దమ్ముందా? వీళ్ళ ప్రాబ్లం ఏంటన్నారు? కోవా బన్ అన్నారు. మరి అప్పుడు అతన్ని ఏం అడగాలి? కోవా బన్ కోసం అడగాలి. అతను ఆధార్ కార్డు ఎందుకు వీళ్ళకి? హిందువా ముస్లిమా అని అడుగుతున్నారు. నువ్వు ముస్లిమే కదా, మీ ముస్లిమ్స్ అందరూ కూడా హిందూస్ని పాడు చేయడానికి ఇలాంటివి అమ్ముతున్నారని చెప్పి అతను అంటున్నాడు. ఇప్పుడు ఫుడ్ తో ప్రాబ్లం అయితే హిందూ ముస్లింకి ఎందుకు లింక్ చేస్తున్నారు? అసలు బుర్రలేదు. ఎందుకంటే అసలు అక్కడ కోవా బన్‌తో ఇష్యూ అయితే ఏం మాట్లాడాలి? ఇతనేం మాట్లాడుతున్నాడు? కోవా బన్ తింటే డేంజర్ అంటే మరి నూడిల్స్‌కి ఏమైపోవాలి? చిన్నపిల్లలు లేస్ ప్యాకెట్‌లో చిప్స్ తింటారు కదా, వాటికి ఏమైపోవాలి? వాటిపైన వాయిస్ రైజ్ చేయరా? అండ్ రీసెంట్‌గా ఓఆర్ఎస్ పెద్ద ఇష్యూ అయింది. వాటి కోసం మాట్లాడరు ఎందుకు? మీకు తెలిసి ఎవరితో పెట్టుకుంటే ఏమవుద్దు అని చెప్పి. అందుకే పెద్ద పెద్ద వాటిని గెలక్కుండా ఇలా రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద పడుతున్నారు మీరు. ఇప్పుడు అతనికి ఫుడ్‌తో ప్రాబ్లమ్ అంటున్నాడు. అతను ఏం చేయాలి? ఆ ఫుడ్‌లో ఈ ఫాల్ట్ ఉందని చెప్పి బయటకు చూపించాలి. అది చేయట్లేదు కదా! ఆధార్ కార్డ్ తీయ అంటున్నాడు. ఇప్పుడు ఎంత బుర్ర లేకపోతే ఆధార్ కార్డ్ ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా ఫుడ్ బిజినెస్ చేస్తుంటే ఏం అడగాలి? ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా అని అడగాలి. ఆధార్ కార్డ్ తీయ అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ పెట్టుకుని ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకోవచ్చా? ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. అడగాల్సింది ఏంటి? ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా అని అడగాలి. ఆ మాత్రం సెన్స్ లేకుండా కెమెరా పట్టుకొని మైక్ పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి అతను క్వశ్చన్ చేస్తుంటే ఎవరు ఇచ్చాడు మీకు ఈ రైట్స్? ఇదే క్వశ్చన్స్ మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి పెద్ద పెద్ద కెఫేస్కి వెళ్ళి మీరు ఇలా అడగలరా? లేదు కదా. ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ మీద మీ దౌర్జన్యాలు. ఇప్పుడు చేతికి మైక్ ఉంది, తీయడానికి కెమెరా ఉంది, కెమెరామెన్ ఉండని చెప్పి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు చేయాలనుకుంటుంది ఏంటి? ఆ కోవా బన్ వల్ల
డేంజర్ ఉంది తినకండి అని చెప్పాలనుకుంటున్నారా, లేదా హిందూ ముస్లిమ్స్ గొడవలు పెట్టాలనుకుంటున్నారా? మరి అడిగే విధానం ఏంటి? ఆ కోవా ఎలా తయారు చేస్తున్నారు, ఆ బన్ ఎలా తయారు చేస్తున్నారు, ఇవి అడగాలి. ఆధార్ కార్డు ఎందుకు? బుర్రున్నాడు అవ్వడు కూడా ఆధార్ కార్డు అడగడు. సో అడిగేవాడికి బుర్ర ఉందో లేదో ఆడికే తెలియాలి. అతను క్లియర్ గా చెప్తున్నాడు, మీరు ఈ కోవా చేయడానికి ఏమో వాడుతున్నా అడిగితే అతను క్లియర్ గానే చెప్తున్నాడు. అంత టెన్షన్ లో కూడా బొంబాయి రవ్వ వాడతాం, పంచదార వాడతాం, పాలు వాడతాం, ఈ 3 ఇంగ్రీడియంట్సే చెప్తున్నాడు. ఇంకా అందులో కెమికల్స్ కలర్స్ ఏమైనా కలుపుతున్నారా? లేదు కదా. మరి ఎలాగ అడుగుతారు మీరు? అందులోను కూడా బండ్లో ఎంత రాస్తారు? ఇంత వేసారు కదా. పక్కన ఎవరో కావిడ స్పూన్ తో ఇలా తీసి, దీన్ని మనం బయట ఎక్కడైనా కొంటే స్వీట్ షాప్ లాట్లో కొంటే 100 రూపాయలు తీసుకుంటారు, దీనికి వీళ్ళు 10 రూపాయలకి ఎలాగ ఇచ్చేస్తాను అంటున్నారు. సో ఆవిడకి బుర్ర ఉందో లేదో కానీ చిన్న తీసి ఆ బండ మధ్యలో పెట్టి మొత్తం రాస్తారు. కేజీ పాలకోవా 400 500 అవుతుంది, అలాంటిది వీళ్ళు 10 రూపాయలకి ఎలాగ ఇచ్చేస్తున్నారు అంటున్నారు కదా. మీరు ఇదే తెలుసుకోవాలి, వాళ్ళు ఇచ్చేది ప్యూర్ పాలకోవా కాదు. సో రవ్వతో చేసిన కోవా అమ్ముతారు వాళ్ళు. సో ఈ రవ్వ కోవా ఎంత పడుతుంది? 200 300 పడుతుంది అంతే కేజీ. వాళ్ళకి ఆ 10 రూపాయలకి అమ్మినా సరే వాళ్ళకి ప్రాఫిట్ అది. అండ్ అలాగే బండ్లు ఎప్పటి నుంచి దాస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఒక బండ పాడైందంటే తెలిసిపోద్ది, ఎందుకంటే ఆ బండ బయటికి తీయగానే స్మెల్ వస్తుంది, లేదా బూజు పట్టేస్తే ఫంగస్ అయితే కనిపిస్తుంది మనకి క్లియర్ గా. పైనంతా బ్లాక్ గా అయిపోద్ది, లేదా లోపల కూడా బ్లాక్ గా అయిపోద్ది. మరి అలాంటి బండ అమ్మితే ఎవరు తినరు కదా. సో ప్రజల ఆరోగ్యం పట్ల మీకు అంత ఇది ఉంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళండి, అక్కడ జరుగుతున్న బయటికి తీయండి. ఏ ఆయిల్ వాడతారు వాళ్ళు అవి అడగండి. అంత కష్టపడి అతని మీద అతను టార్గెట్ చేసి అంత వీడియో చేశారు, ఒక్కటైనా మీకు మంచి పని చేశారని చెప్పి ఒక్కడైనా కామెంట్ పెట్టారా? లేదు కదా. అందరూ మిమ్మల్ని తిట్టడమే, అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? అతను చేసే పనిలో నీతి నిజాయితీ ఉంది. మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉందో లేదో మీరు చూసుకోండి, మీరు తెలుసుకోండి. మైకు కెమెరా పట్టుకొని వెళ్ళిపోయి దొరికిందే ఛాన్స్ అని చెప్పి అతను మధ్యలో ఎవరో ఒక అతను వచ్చి మాట్లాడుతున్నాడు, నిన్ను చెట్టుకేసి కట్టేస్తాం ఇక్కడ అని అంటున్నాడు. సో కొంచెమైనా సెన్స్ ఉండాలి అలా మాట్లాడడానికి. ఎందుకంటే ఇప్పుడు అతను అంత కష్టపడి వ్యాపారం చేసుకుంటేనే అతనికి రోజు గడుస్తుంది, ఇల్లు గడుస్తుంది కాబట్టి అతను కష్టపడుతున్నాడు. దాన్ని అంత పెద్ద చేసేయడానికి, అతను 10 మందిలో పెట్టి నిలదీయడానికి అతను ఏం చేసిన పెద్ద తప్పేం కాదు. రవ్వ కోవాతో బండ్ అమ్ముతున్నాడు. నచ్చిన వాళ్ళు తింటారు, నచ్చిన వాళ్ళు తినరు. అండ్ అది తినడం వల్ల ఎందుకు డేంజర్? అది అందులో ఏముంటుంది? ఇన్కేస్ అడల్ట్రేషన్ జరుగుతుంది, దాన్ని కల్తీ చేస్తున్నారంటే చూపించండి, చూపించి అతను క్వశ్చన్ చేయండి. మైక్ ఉంది, కెమెరా ఉంది, చిన్న చిన్న వ్యాపారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలదీసేద్దామంటే జనం ప్రతి ఒక్కరు కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీరు మారాలి. మీరు నిజంగా చెయ్యాలి అనుకుంటే పెద్ద పెద్ద బిజినెస్లు ఏమున్నాయి వాటిని గెలకండి. పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళండి, పెద్ద పెద్ద కెఫేస్కి వెళ్ళండి, పెద్ద పెద్ద బేకరీస్కి వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి మీకు. ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో మీరు మైక్ పట్టి అడగలరా? మెడ పట్టుకుని బయటకు గంటేస్తారు మిమ్మల్ని. ఇతను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు కాబట్టి అతని దగ్గర మీరు ప్రతాపం చూపిస్తున్నారు. సో కానీ ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. అతను అంత మందిలో పెట్టి నిలదీసినందుకు అతను ఏదైనా చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మీరు చూస్తారా? చూడరు కదా. సో ఏదైనా చేసే ముందు చూసుకొని చేయండి. అందులో నిజంగా ప్రాబ్లం ఉందంటే దాన్ని చూపించండి, ఎందుకంటే అతను చేస్తుంది పెద్ద తప్పేం కాదు కదా. పెద్ద పెద్ద బోల్డ్ ఉన్నాయి బయట, వాటిని కోసం చేయండి, జనాలు మీకే సపోర్ట్ చేస్తారు. కానీ ఇలాంటి చిల్లర పనులు చేస్తే జనాలు మీ తొక్కతీస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట ఈ మేడారం జాతరలో జరిగిన స్టోరీ. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే వీళ్ళు అడిగిన విధానం ఏదైతే ఉందో అది తప్పని నేను అంటాను. సో మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.